గాజు గ్లాసు పడి ముక్కలు అయిపోతుంది. షూటింగ్ చేస్తున్నప్పుడు అడిగా, ఎందుకు రాసామంటే, లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారంటే ఒకటే చెప్పాను నేను, గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదుని కొద్దీ. నాకు బేసిక్గా సినిమాలు ఇలాంటి డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. బట్ మా హరీష్ శంకర్ బాధపడలేక చెప్పారు, మీకు తెలియదండి, మేము అలాంటి వాళ్ళందరూ మేము కోరుకుంటాం, మీరు తగ్గితే మాకు ఇష్టం ఉండదు. సో మా వాడి మా హరీష్ శంకర్ బాధ భరించలేక నేను మాట్లాడాను. ఎందుకు చెప్తున్నానంటే, అనుభవం కానిదే నేను ఎందుకు నలిగి ఈ రోజున ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లు అంటే, ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం, ఒక 21 సీట్లు 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాం. భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ 2 సీట్లతో నేను చేయగలను, అంత నిలబడతాను. ఈ రోజున మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండలేని పరిస్థితి. అంత కన్విన్స్ చేశాను జాతీయ స్థాయి నాయకులందరూ, అంత నిలబడ్డాను, మాట్లాడాను, 2 చేతులతో నమస్కారం పెట్టి పరిస్థితులు వివరించాను. ఎమ్మెల్యే ఓడిపోయాను, అది కూడా చెప్తున్నాను. ఓడిపోయి కూడా నాకు ఇష్టం నా నేల, మన బిడ్డని, మన నేల తల్లిని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? ఉప్పాడలో సముద్ర కోతకి గురయ్యి ఇల్లు లోపలికి వెళ్ళిపోతుంటే ఆ బాధ వాళ్ళకి తెలుసు. ఒక వాడబలిజల బాధ నాకు తెలిసిన వాడు, నాకెళ్ళి నుంచోవాలని ఉంటుంది. కానీ నాకు అధికారం ఉంటే నేను ఏదైనా చేయగలను, లేదంటే నేను వ్యక్తిగతంగా ఏదో కొద్ది గొప్ప చేయగలను, సరిపోదు. అది ఒక పాలసీ రావాలి అక్కడికి. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, మిథున్ రెడ్డి గారు డబ్బులు ఇస్తారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఇసుకంతా మనది ఇసుక దోచేశారు. జగన్ రెడ్డి గారికి ఇంకా అంతులేదైన వ్యాపారాలకి డబ్బులకి, ఇవన్నీ అర్థం చేసుకోగలను. నిజమైన అభివృద్ధి నేను అనేది గుడ్డిగా కూడా ఓటు వేయకండి అంటున్నాను. మీరు అన్నీ ఆలోచించుకోండి, ప్రజలకు తెలియచేయండి. నేను ఎవరిని దెబ్బతీయడానికైతే నేను రావట్లేదు, నిలబడటానికి వస్తాను. ఆ క్రమంలో నన్ను శత్రువుగా పరిగణిస్తే ఇక తప్పక యుద్ధం చేయటమే నాకు, అంతే. కానీ యుద్ధం చేశానంటే మటుకు వెనకెళ్ళను, సొంత రక్తాన్ని కూడా ఎదురు చూడు, అంత ఎదురు వచ్చేస్తాను. అందుకని ప్రత్యేకించి ఈరోజున నేను నా అభ్యర్థనగా తీసుకెళ్ళాను. పిఠాపురం సీటు కొట్టి చూపించాలి, 20 సీటు ఎమ్మెల్యే సీట్లు కొట్టి చూపించాలి, కాకినాడ ఎంపీ సీటు కొట్టి చూపించాలి, బందర్ సీటు కొట్టి చూపించాలి. మూలాలు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి మొదలు పెడతాం, అన్నీ జయించుకుంటే వెళ్తాం. ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం. ఫామ్ అవుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం. 3వ వంతు స్థానిక ఎన్నికల్లో మనకి ఆ పదవులు కూడా తీసుకుందాం.